కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. చంద్రబాబుపై వ్యక్తిగత దేశంతో బ్రాండ్ చంద్రబాబుగా మార్చబడిన అమరావతిని జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేకపోయారు. 5 ఏళ్ల జగన్ పాలనలో అమరావతి విధ్వంసకర పరిస్థితులను చూసింది. అమరావతి పైన అనేక రూపాల్లో దాడి జరిగింది. దాని ప్రభావము, దాని ఫలితము అని ఖచ్చితంగా దానివల్లనే అని చెప్పలేం. కానీ అది కూడా ఒక అంశం జగన్ పతనానికి. జగన్ చెప్పిన 3 రాజధానులు 3 ప్రాంతాల్లో కూడా తిరస్కరించబడింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనంలో అమరావతిపై తీసుకున్న విధ్వంసకర వైఖరి ఒక వెరీ ఇంపార్టెంట్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. కానీ జగన్ వైఖరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. తాజాగా మళ్ళీ అమరావతి పైన దాడిని ఎక్కుపెట్టారు. సో ఎందుకు మళ్ళీ ఈ సమయంలో దాడిని ఎక్కుపెట్టారు అనేది ఆలోచించాలి అనిసిన అంశం. సో దానికి కాంటెక్స్ట్ ఏంటంటే, అమరావతిలో మొదటి ఫేజ్ పోలింగ్లో ల్యాండ్ ఇచ్చినటువంటి రైతులు 33 ఎకరాల ల్యాండ్ ఇచ్చిన రైతుల్లో ఇవాళ అసంతృప్తి మొదలైంది. మాకు ఇంకా పట్టాలు ఇవ్వలేదు, మా సమస్యలు పరిష్కరించబడలేదు అనే విమర్శలు రైతుల నుంచి వినబడుతున్నాయి. ఒక రైతు అయితే ఏకంగా నా పట్టా భూమి ఇస్తే నాకు వాగులో ప్లాట్ ఇస్తారా అన్నాడు. ఆయన నారాయణ ముందే తన గోడు వినిపించుకుంటూ అకస్మాత్తుగా మరణించిన పెద్ద అంశమైంది. ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో కూడా అమరావతి రైతులకు ఇంకా రంగుల కలే అని పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. చివరకు చంద్రబాబు నాయుడు అమరావతి రైతులతో సమావేశమయ్యారు. ఇప్పుడు 2వ దశ పోలింగ్ పట్ల కూడా మొదటి దశలో భూములు ఇచ్చిన రైతుల్లో అనుమానాలు, సందేహాలు పెరుగుతున్నాయి. భూముల సప్లై, ప్లాట్ల సప్లై పెరుగుతుంది. దాంతో డిమాండ్ తగ్గి తమకు రావాల్సిన ధర రాదేమోనన్న భయం కూడా వాళ్ళలో పెరుగుతుంది. మొదటి దశ పోలింగే పూర్తి కానప్పుడు 2వ దశ ఎలా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సో సరిగ్గా ఈ అసంతృప్తిని తనకు రాజకీయంగా కలిసి వస్తుందని బహుశా జగన్ ఆశించినట్టున్నారు. మీరు చూడండి జగన్ ఏమంటున్నాడో ఈ రైతుల అసంతృప్తి విషయం పైన. First 50,000 acres itself is not developed. When the farmers are crying about it, that what have you done? Why did you take our land? We are left with nothing now, and there is no development also because of 1 lakh crores that is required to lay the roads, to lay the drainage, to lay the current, to lay the sewerage. So this is the situation there. You are talking about acquiring another 50,000 acres. So the insanity is prevailing. సో ఎందుకు మరి జగన్ అంచనా అంటే అమరావతి అనే అంశం పైన మొదటి ఫేజ్ పోలింగ్లో రైతుల అసంతృప్తి ఒక ప్రశ్నగా ముందుకొచ్చింది కనుక దానిపైన తిరిగి తన దాడిని ఎక్కుపెట్టవచ్చు చంద్రబాబు బ్రాండ్ ఆఫ్ అమరావతి పైన అని జగన్ భావించి ఉండాలి. కానీ వాస్తవానికి అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు జగన్ ఆప్షన్ కాదు. చంద్రబాబు పైన అలగచ్చు, చంద్రబాబు పైన గులగచ్చు, కానీ అమరావతి రైతులకు జగన్ ఈజ్ నెవర్ చాయిస్. ఎందుకంటే అమరావతి శ్మశానమని, అమరావతిలో ఏముందని, అమరావతిలో వరద కొట్టుకుపోతుందని, ఇలా అమరావతి పైనే లక్షల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్ర అభివృద్ధి ఏం కావాలని, ఇలా అనేక రూపాల్లో అమరావతిపై దాడి చేసిన జగన్మోహన్ రెడ్డిని అమరావతి రైతులు అంగీకరించే ప్రసక్తే లేదు. అందువల్ల చంద్రబాబు పాలన పట్ల, వైఖరి పట్ల అసంతృప్తి ఉంటే ఉండవచ్చు, కానీ జగన్కు ఉపయోగపడేది కాదు. కానీ ఆ అసంతృప్తి ఉంది కనుక ఇది తన అమరావతిపై తన దాడిని మరోసారి ఎక్కుపెట్టడానికి బహుశా జగన్ అవకాశంగా భావించుండాలి. ఇక ఈ దాడిలో మొదటి అంశం అసలు రాజధానికి జగన్ ఇచ్చే నిర్వచనం. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని గతంలో కూడా జగన్ మాట్లాడాడు. తాను ఈ సంక్రాంతికి విశాఖలో ఆపరేట్ చేస్తాను, లేదు ఈ ఉగాదికి ఆపరేట్ చేస్తానంటూ ముహూర్తాలు నిర్ణయించాడు.
ఈవెన్ ఇన్వెస్టర్ సమ్మిట్లో కూడా మీరంతా విశాఖ రండి, నేను కూడా వస్తున్నానని చెప్పాడు. కానీ అల్టిమేట్గా 3 రాజధానుల చట్టాన్ని జగన్ అమలు చేయలేకపోయాడు. సో ఇప్పుడు మళ్ళీ అదే నిర్వచనాన్ని ఇస్తున్నాడు. చూడండి ఈ వీడియోలో. There is no word as such as capital. One needs to understand the Constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. If tomorrow you are the chief minister, you sit in a particular place, the entire ministers of yours will also come and join you there. And because of your ministers also there, your HODs and their HODs and their secretaries would also join there. And the functionality would happen from there. Wherever the chief minister, that is you, wherever you decide to sit. That is the constitution. జగన్ అంటున్నది ఏంటి? అసలు రాజ్యాంగంలో రాజధాని అనేది ఎక్కడా లేదు. నిజమే, రాజ్యాంగంలో చాలా లేవు. రాజ్యాంగంలో ప్రతి ఒక్కటి ఉండదు. రాజ్యాంగంలో ఉండగలిగినే ఉంటాయి తప్ప ప్రతి ఒక్కటి రాజధానికి నిర్వచనం, నగరానికి నిర్వచనం, గ్రామానికి నిర్వచనం, కార్యాలయానికి నిర్వచనం, ప్రభుత్వానికి నిర్వచనం, ఇవన్నీ రాజ్యాంగంలో ఉంటాయా? రాజ్యాంగంలో లౌకిక అన్న పదమే లేదు. దాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. దానిపైన సుప్రీంకోర్టు తీర్పు చెప్పాల్సి వచ్చింది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో. రాజ్యాంగంలో లౌకిక అన్న భావన లేకపోయినా భారత రాజ్యాంగం లౌకిక స్వభావం కలిగింది అని. అందువల్ల రాజ్యాంగంలో చాలా ఉండవు. కానీ రాజ్యాంగంలో లేనంత మాత్రాన మన ఇష్టానుసారంగా నిర్వచనాలు ఇవ్వాలని ఎక్కడా లేదు. కానీ జగన్ ఏమంటున్నాడు? రాజ్యాంగంలో రాజధాని అని ఎక్కడా నిర్వచించలేదు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజ్యాంగం, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని. అంటే ముఖ్యమంత్రి ఉంటే మంత్రులు ఉంటారు, మంత్రులు ఉంటే కార్యాలయాల అధిపతులు హెచ్ఓడీలు ఉంటారు, అదే రాజధాని అంటున్నారు. కానీ అసలు వాస్తవం ఏంటంటే రాజధాని ఎక్కడ ఉంటే అక్కడ హెచ్ఓడీలు ఉంటారు, రాజధాని ఎక్కడ ఉంటే అక్కడ మంత్రులు ఉంటారు, రాజధాని ఎక్కడ ఉంటే అక్కడ ముఖ్యమంత్రి ఉంటారు. కానీ జగన్ దానికి రివర్స్ నిర్వచనం ఇస్తున్నాడు. ముఖ్యమంత్రి ఉన్న చోటే రాజధాని. రేపు ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉంటాడు, రాజధాని విదేశాలకు వెళ్తుందా? ప్రధానమంత్రి అనేక సార్లు విదేశాలకు వెళ్ళారు, ఆయనతో పాటు రాజధాని వెళ్ళిపోయింది. రాజధాని ఢిల్లీలో ఉంది కదా. ప్రైమ్ మినిస్టర్ దేశ విదేశాల్లో పర్యటిస్తూ ఉంటారు, రాజధాని మారదు కదా. సో ఒక రాజధాని అనేది కేవలం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నివాస స్థలంగా భావిస్తే అది ఏ రకంగా నిర్వచనం అవుతుంది? ఎక్కడైనా ఈ నిర్వచనం ఉందా? రాజధాని అనేది ఇట్ ఇస్ ద సీట్ ఆఫ్ ద గవర్నమెంట్, నాట్ ద సీట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. క్యాపిటల్ ఈజ్ ద సీట్ ఆఫ్ గవర్నమెంట్. there is a difference between government and chief minister. Chief minister may be the head of the government, but he is not the entirety and totality of the government. సో ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నాయకత్వం వహించవచ్చు, కానీ ప్రభుత్వమే ముఖ్యమంత్రే ప్రభుత్వం కాదు. ప్రభుత్వం అనేది ఎగ్జిక్యూటివ్, రాజ్యాంగం ప్రకారం ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గం. ఇందులో పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు, అధికార యంత్రాంగం. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, మంత్రిమండలి. ఆ మంత్రిమండలికి నాయకుడు చీఫ్ మినిస్టర్. ఈ అధికార వర్గానికి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ నాయకుడు చీఫ్ సెక్రటరీ. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలను అమలు చేస్తుంటుంది. ఇది కాన్స్టిట్యూషనల్ కాన్సెప్ట్ ఆఫ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఎక్కడుంటే అక్కడ రాజధాని అవుతుంది తప్ప ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని కాదు. రాజధాని గవర్నమెంట్ ఎక్కడుంటే అక్కడ రాజధాని అవుతుంది. దట్ ద సీట్ ఆఫ్ ద గవర్నమెంట్. అది కూడా గవర్నమెంట్ అంతటా ఉంటుంది. జిల్లాలో కూడా గవర్నమెంట్ ఉంటుంది, గ్రామాల్లో కూడా గవర్నమెంట్ ఉంటుంది. ద సీట్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ క్యాపిటల్. సో సీట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఈజ్ ద క్యాపిటల్. కానీ అలా కాదు, ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పనిచేస్తే అక్కడ రాజధాని అవుతుంది. ముఖ్యమంత్రి రోజుకో దగ్గర పనిచేస్తాడు, రాజధాని కూడా రోజుకో కానీ మారుతాయా? సో అది ఏ రకంగా లాజిక్కో అర్థం కాదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చాలా సందర్భాల్లో ఆయన తన రిసార్ట్లో ఉంటాడు. మీరు గమనించండి, అక్కడి నుంచే ప్రెస్ కాన్ఫరెన్స్ ఆపరేట్ చేస్తాడు, అక్కడి నుంచే ఫైళ్ళు సంతకాలు పెడుతుంటాడు, అక్కడి నుంచే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇతర దేశాధినేతల్ని కూడా కలుస్తుంటాడు అక్కడి నుంచే. కానీ అమెరికా రాజధాని అంటే వాషింగ్టన్ అన్నారు, కానీ అమెరికా రాజధాని అంటే ఫ్లోరిడానో లేదా ఇంకోటి అనలేదు కదా. ట్రంప్ మే చేంజ్ దిస్ ప్లేస్,
ట్రంప్ తన వైట్ హౌస్ వదిలేసి తన రిసార్ట్లో ఉండొచ్చు. ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ప్రభుత్వ ఫైళ్ళు కూడా ఆయన దగ్గర పోవచ్చు. బట్ రాజధాని మాత్రం పోదు. ఏ ముఖ్యమంత్రి ఎక్కడుంటే ఎమర్జెన్సీ ఉంటే ఫైళ్ళు పోతాయి. అధికారులు పోవచ్చు, మంత్రులు పోవచ్చు, కానీ రాజధాని మారదు. రాజధాని వాషింగ్టన్ డీసీఏ, అదే మారదు. ట్రంప్ ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని కాలే కదా. సో అందువల్ల ఈ ఆర్గ్యుమెంటే అసలు కరెక్ట్ కాదు. ఇక జగన్ అమరావతిని ప్రశ్నిస్తూ 3 రాజధానుల ప్రతిపాదన చేసినప్పుడు కూడా ఇదే వాదన. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ క్యాపిటల్ అని అన్నాడా? అనలేదు. అప్పుడు కూడా 3 క్యాపిటల్స్ అన్నాడు. ముఖ్యమంత్రి కూర్చున్న చోట ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు. హైకోర్టు ఉన్న చోట జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నాడు. లెజిస్లేచర్ ఉన్న చోట, అసెంబ్లీ ఉన్న చోట లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నాడు. పోనీ ఇప్పుడు ఏమంటున్నాడు? ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ క్యాపిటల్ అంటున్నాడు. మరి అప్పుడు అనలేదు కదా. అప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ క్యాపిటల్ అయితే అమరావతి కాదు, విశాఖపట్నం క్యాపిటల్ అవుతుంది. 3 ఎందుకు అయినాయి అంటే జ్యుడిషియల్ ఎక్కడ కూర్చుంటే అది జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నాడు. కానీ అక్కడ కూడా మరి చీఫ్ జస్టిస్ ఎక్కడ కూర్చుంటే అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ లే. మీరు గమనించండి, హైకోర్టు ఎక్కడుంటే అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నాడు. కానీ ఆ జ్యుడిషియరీకి హెడ్ చీఫ్ జస్టిస్. చీఫ్ జస్టిస్ ఎక్కడుంటే అక్కడ రిజిస్ట్రార్ ఆఫ్ హైకోర్టు ఉంటాడు. చీఫ్ జస్టిస్ ఎక్కడుంటే అక్కడ జడ్జెస్ వస్తారు. చీఫ్ జస్టిస్ ఎక్కడుంటే అక్కడ న్యాయవాదులు వచ్చి వాదిస్తారు, క్లయింట్లు వస్తారు. అందుకే చీఫ్ జస్టిస్ ఎక్కడుంటే అదే జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నాడా? అనలేదు కదా. వాస్తవంగా న్యాయ వ్యవస్థ అలాగే ఉంటుంది కూడా. జడ్జి ఇంట్లో కూడా ఉంటే అక్కడ కూడా అది న్యాయస్థానం అయిపోతుంది. మీరు గమనించండి, కొన్నిసార్లు పోలీసులు న్యాయమూర్తి ఇంటి వద్ద ప్రవేశపెడతారు నిందితుల్ని. సో ఇంటి వద్ద ప్రవేశపెట్టి కూడా ఆదేశాలు తీసుకుంటారు. ఇట్స్ ఎలౌడ్. సో జడ్జి కెన్ ఆపరేట్ ఫ్రమ్ హిస్ హౌస్, బట్ దట్ డజంట్ బికమ్ హై కోర్ట్. ఇట్ ఓన్లీ బికమ్స్ కోర్ట్ బట్ నాట్ ది హై కోర్ట్. సో ఎక్కడి నుంచి ఇంట్లో నుంచి ఆదేశాలు ఇచ్చినా న్యాయమూర్తి అవుతాడు, న్యాయస్థానం అవుతుంది. కానీ హైకోర్టు మారదు. అలాగే మీరు లెజిస్లేచర్ ఎక్కడుంటే అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు, కానీ స్పీకర్ ఎక్కడుంటే అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ అనలే కదా. ఎందుకంటే జ్యుడిషియరీ గెట్ చీఫ్ జస్టిస్, లెజిస్లేచర్ గెట్ స్పీకర్, ఎగ్జిక్యూటివ్ గెట్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ ఎక్కడుంటే అక్కడ క్యాపిటల్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే మరి స్పీకర్ ఎక్కడుంటే అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ కావాలి కదా. స్పీకర్ ఉన్న చోటుకి ఎమ్మెల్యేలు వస్తారు, స్పీకర్ ఉన్న చోటుకి శాసనసభ వ్యవస్థ వస్తుంది, అక్కడ నుంచి ఆయన అసెంబ్లీ జరుపుతాడు. ఏముంది మరి అది లెజిస్లేటివ్ క్యాపిటల్ అయిపోతుందా? అనలేదు కదా. సో అప్పుడేమో 3 రాజధానులు అన్నాడు తప్ప ఒక్క రాజధాని అనలే. సీఎం ఎక్కడ ఒక్క రాజధాని అనలే, అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మాత్రమే అన్నాడు. సో అందువల్ల క్లియర్గా జగన్మోహన్ రెడ్డి క్యాపిటల్ సిటీ పైన ఆయన వైఖరిలో ఉన్నటువంటి డొల్లతనం మనకు కనబడుతుంది. ఇక మరి అమరావతిని వ్యతిరేకించడంలో 2 ప్రధాన వాదనలు జగన్ అప్పుడు పెట్టాడు, ఇప్పుడు పెట్టాడు. మొదటి వాదన ఏంటంటే ఇది రివర్ బేసిన్లో కట్టారు. చూడండి జగన్ ఏమంటున్నాడు. What Chandrababu Naidu is doing is he is building the capital, the so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here Chandrababu Naidu is conceiving a city in a river basin. I do not know where the fuse and the plug is, but one should seriously consider this aspect is the most important aspect. సో నిజంగానే రివర్ బేసిన్లో కట్టలేదు, ఇది రివర్ ఒడ్డున కట్టాము అనేది ప్రభుత్వ వాదన. అది ఆ చర్చ ఎదురుగుతుంది. జరీ భూముల్లో కన్స్ట్రక్షన్ నదీ బేసిన్కి వచ్చి నదీ పరివాహక ప్రాంతంలో కట్టడము అంటే ఏంటి? రివర్ ఒడ్డున కట్టారా? రివర్ ఒడ్డున అంటే ఎంత దూరాన కట్టారు? సో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ఎంత? కానీ నదీ బేసిన్, నదీ ఒడ్డున అంటే ప్రపంచంలో అనేక నగరాలు నదుల ఒడ్డున ఉంటాయి. ఆ మాట కలిస్తే నాగరికతే నదుల ఒడ్డున విలసిల్లింది. మీరు సింధు నది నాగరికత, మరి సింధు నది ఒడ్డునే వచ్చింది కదా. సో సింధు నది నాగరికత, నైలు నది నాగరికత, యూఫ్రటిస్, టిగ్రస్ మా నదుల మధ్య నాగరికత, ఇలాగా మాట్లాడుకుంటాం కదా. అమెజాన్ నది పరివాహక ప్రాంతం, అమెజాన్ వ్యాలీ సివిలైజేషన్. అసలు మానవ నాగరికతే నదుల ఒడ్డున వచ్చిన మాట నిజం. అందుకే ప్రపంచంలో చాలా దాదాపు అన్ని నగరాలకు కూడా ఏదో ఒక నది లేదంటే సముద్రం ఒడ్డున ఉంటుంది. మీకు నది లేదా? లండన్లో నది లేదా? మీకు హైదరాబాద్లో మూసీ నది ఒకప్పుడు పర్వాలేదు, ఇప్పుడు నాశనం అయింది కావచ్చు.
కానీ నది లేదా? మీకు న్యూయార్క్ నగరంలో నది లేదా? అసలు ప్రతి యమునా నది ఒడ్డున ఢిల్లీ లేదా? గంగా నది ఒడ్డున నగరాలు లేవా? అసలు నగరాలంటే నదుల ఒడ్డున ఉంటాయి కదా. అలాంటి నదుల ఒడ్డున నగరాలు ఉండకూడదు అనే ఆర్గ్యుమెంటు ఏ రకంగా కరెక్ట్? అంటే ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి, ఏ సిటీ అయినా ఎక్కడైతే వాటర్ ఉండిందో అక్కడైనా. ఈరోజు చెన్నై తీసుకుంటే చెన్నై ఎక్కడైంది? ఆ సముద్రం పక్కనైంది. కలకట్ట ఎక్కడైంది? అక్కడైంది. ఇక్కడ సీ పక్కనే. ఈరోజు కొచ్చిన్ తీసుకోండి, అక్కడైంది. అంతేందుకు సింగపూర్ తీసుకోండి, సింగపూర్ ఎక్కడైంది? నది పక్కనే. సింగపూర్ ఒక ఫిషర్మెన్ విలేజ్ 67 సంవత్సరాల క్రితం ఒక ఫిషర్మెన్ విలేజ్. కాబట్టి వాటర్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా, శ్రీకృష్ణ కమిటీ కూడా రిపోర్ట్లో చూడండి, ఒక పేజీలో ఇండెక్స్ ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీ ఒక పేజీలో ఇండెక్స్ ఇచ్చింది. ఆ ఇండెక్స్లో వాటరు, రైల్వే, నేషనల్ రోడ్డు మార్గము ఇవన్నీ తీసుకుంటే హై ప్రయారిటీ ఇండెక్స్ ఇక్కడికే ఇచ్చారు. హై ప్రయారిటీ ఎక్కడ ఇచ్చారంటే అమరావతికే ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఆయన రకరకాలుగా రాశాడు, రకరకాల ప్లేస్ అన్నీ సజెస్ట్ చేస్తూ తర్వాత ఒక ఇండెక్స్ ఇచ్చాడు. ఎక్కడ విజయవాడ, గుంటూరా, లేకుంటే ప్రకాశమా, లేకుంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఆ ఇండెక్స్లో చాలా క్లియర్గా ఇచ్చిన పాయింట్లో మెజారిటీ పాయింట్స్ ఇక్కడే ఇచ్చారు. ఎస్, ఏకంగా నది బెడ్లో, రివర్ బెడ్లో ఉండకూడదు. రివర్ బేసిన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రివర్ బెడ్. నాకు తెలిసినంత రివర్ బెడ్లో ఉండడం కరెక్ట్ కాదు. అంటే అది జరీ భూముల్లో ఉండడం కరెక్ట్ కాదు. కన్స్ట్రక్షన్ చేయడం పర్యావరణానికి సరైనది కాదు. ఇప్పుడు రివర్ బెడ్ వేరు, రివర్ బేసిన్ వేరు. బేసిన్ చాలా పెద్దది. ఇప్పుడు గోదావరి బేసిన్లోనే ఉంటుంది హైదరాబాద్. దట్ డజంట్ మీన్ గోదావరి నది పక్కన ఉన్నది కాదు. బేసిన్ వేరు, బెడ్ వేరు. రివర్ బెడ్లో ఉండడం, కన్స్ట్రక్షన్ ఉండకూడదు నిజం. కానీ మొత్తం నగరం రివర్ బెడ్లో రాదు. ఇక జగన్ మరో వాదన, అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది మొత్తం ఖర్చంతా రాష్ట్ర నిధులన్నీ అక్కడ పెడితే ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందవు అని. దానికి మొదటి నుంచి కూడా అమరావతిని రూపకల్పన చేసిన నాటి నుంచి చంద్రబాబు నాయుడు వాదన ఏంటంటే ఇది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్, ఇట్ విల్ జనరేట్ మనీ, ఇట్ విల్ జనరేట్ రిసోర్స్. ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చిన భూమికి విలువ పెరిగితే ఆటోమేటిక్గా వాల్యూ వస్తుంది. ఎస్, అది ప్రాక్టికల్గా జరుగుతుందా? ఎంత ల్యాండ్ పెరుగుతుంది? దీస్ ఆర్ ఆల్ డిఫరెన్షియల్ ఒపీనియన్ ఉండొచ్చు, డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు. కానీ 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది, దానివల్ల ఇతర ప్రాంతాలు దెబ్బతింటాయి అన్నది ఎంత నిజము ఎంత అబద్ధం పక్కకు పెడదాం. కానీ ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఈ థియరీని అంగీకరించలే. అంటే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ వ్యూహం ఏముండే అంటే అమరావతి వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాస్తంత నష్టం అమరావతిలోని ఆ 29 గ్రామాల్లో ఓట్లు రాకపోయినా ఇతర రాష్ట్రాన్ని మొత్తాన్ని చూడు అమరావతిలో డబ్బులు పెట్టమంటున్నారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే అమరావతిలో కమ్మలు మాత్రమే ఉన్నారు, చంద్రబాబు బినామీలే ఉన్నారు, అందుకొరకు వాళ్ళ కొరకు ఖర్చు పెడుతున్నారు. ఇది నరేటివ్ జగన్ బిల్ చేసిన. సో ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు. చూడండి మీరు ఈ వీడియోలో. In the initial first phase you said you wanted 50,000 acres and you need 2 crores per acre to lay these roads, give electricity, give in water, connect them with sewerage system. And to provide for this, according to your own DPR, you said it requires 2 crores per acre. Probably because of your scams, or probably because of reasons known to you alone. Now you and your benamis have procured land here, so you've decided the capital here. Now for 50,000 acres, at the rate of 2 crores per acre according to your own DPR, it costs 1 lakh crores. Now this 1 lakh crores, God knows when it's going to come, God knows how it's going to come. Now forget about that aspect. Now you want to add one more 50,000 acres of land. You want to add another 50,000 acres of land, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement, 1 lakh acres of land you want to develop. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed? సో ఆ రకంగా దాడి చేస్తున్నాడు. ఇది రైటా రాంగా? 1,00,000 కోట్లు అవుతాయా కావా? 1,00,000 కోట్లు పెడితే ప్రయోజనం ఉంటుందా లేదా? ఈ డిబేట్ ఈ సెకండ్ డిబేట్. కానీ పొలిటికల్గా చూసినప్పుడు ది నరేటివ్ ఫెయిల్ టు కన్విన్స్ పీపుల్. సో ఒక ఫెయిల్ అయినటువంటి మెసేజ్ను మళ్ళీ ప్రయోగించాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి.
రాష్ట్రంలో 11 సీట్లకే పరిమితమయ్యాడు. కూటమికి 164 సీట్లు వచ్చాయి. వాట్ డస్ ఇట్ మీన్? అమరావతి వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే నరేటివ్ కాస్త ప్రజలు అన్ని ప్రాంతాల్లో రిజెక్ట్ చేశారు. ఐ డోంట్ నో వై రిజెక్టెడ్ ఫార్ములా పట్టుకొని జగన్ మళ్ళీ దాన్ని పొలిటికల్ నరేటివ్గా వాడుతున్నాడు. ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు? జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి? మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి వదులుకుంటాడా? ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి బయటలు మీకు వినిపించాను, దానిపై నా విశ్లేషణ చేశాను. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? జగన్ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అమరావతిని వదలడు, అమరావతి ఇంకా అటాక్ చేస్తూనే ఉంటాడు, అమరావతిని డిజోన్ చేసుకుంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నారు కదా, ఎవరన్నా అమరావతికి రమ్మంటే మళ్ళీ జగన్ వస్తాడేమో, అమరావతి ఉంటుందేమో ఉండదేమో అనే భయాలు, అనుమానాలు ఉన్నాయని చెప్తున్నాడు. సరిగ్గా అనుమానాన్ని పెంచే రీతిలో జగన్ మాటలున్నాయి. చంద్రబాబు నాయుడు, టీడీపీ వ్యూహాత్మకంగా రాష్ట్రానికి మళ్ళీ జగన్ వస్తాడు అనే ఒక ఫియర్ ఉంది అనేది వాడుకుంటుంటే, దాన్ని బలోపేతం చేసే రీతిలో, ప్రత్యర్థుల పొలిటికల్ నరేటివ్కు బలాన్ని చేకూర్చే రీతిలో జగన్ అమరావతి పైన తాజా దాడి ఉంది. కానీ జగన్ ఏం చేయబోతున్నాడు అనడానికి వీడియోలో ఒక ఇంక్లింగ్ ఉంది, మీరు గమనించండి జాగ్రత్తగా. If one were to be building a capital, one were to be interested in this area, then the best thing is not in Amaravati. See, Vijayawada is here, Guntur is here, Amaravati is here. 40 kilometers from Vijayawada, 40 kilometers from Guntur, in a virgin land, in a river basin, which does not have electricity, which does not have power, which does not have roads, which does not have water, which does not have anything. ఏముంది అందులో? మీకు ఇదే ప్రాంతం అభివృద్ధి చేయాలని ఉంటే, ఇదే ప్రాంతం అభివృద్ధి చేయాలి, రాజధాని ఉండాలనుకుంటే విజయవాడ గుంటూరు మధ్య అన్నారు. సో బహుశా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం వస్తే ఐ డోంట్ థింక్ అమరావతిని డిజోన్ చేసుకుంటాడు, కానీ అమరావతి ప్రాంతం, ఈ ప్రాంతం నుంచి రాజధానిని తీసుకెళ్ళి మళ్ళీ 3 రాజధానుల ముచ్చట చేస్తాడు అని నేను అనుకోను. ఈ ఇండికేషన్ బట్టి జగన్ మైకర్ ఎలా మారుతుందో నాకు ఎలా తెలుస్తుంది. కానీ బహుశా విజయవాడ గుంటూరుల మధ్య ఈ భారీ స్థాయిలో గ్రీన్ఫీల్డ్ సిటీ అనేది కాకుండా ప్రభుత్వ భవనాలతో అక్కడ నడపాలి విజయవాడ విశాఖల మధ్య అన్నది ఆయన ఆలోచనలాగా ఉన్నట్టుంది. కానీ ఒక్కసారి ఐకానిక్ స్ట్రక్చర్స్ కన్స్ట్రక్ట్ అయిపోయాక, అంటే సచివాలయము, అసెంబ్లీ, హైకోర్టు, చంద్రబాబు నాయుడు చేసిన పెద్ద మిస్టేక్ మొదటి 5 ఏళ్లలో ఈ ఐకానిక్ స్ట్రక్చర్స్ నిర్మాణం చేయకపోవడమే. అన్ని తాత్కాలిక భవనాలు మాత్రమే కట్టారు, ఒక్కటంటే ఒక్క ఐకానిక్ స్ట్రక్చర్ కట్టలేదు. దాని ఫలితము జగన్మోహన్ రెడ్డికి అవకాశం రావడం. ఇప్పుడు ఆ పొరపాటు చేయొద్దు అని చంద్రబాబు నాయుడు కూడా అనుకుంటున్నట్లుంది. ఎందుకంటే 2-3 ఇయర్స్లో పూర్తి చేస్తామంటున్నారు, ఆల్రెడీ మొదలైంది వర్క్. అందువల్ల ఐకానిక్ స్ట్రక్చర్స్ పక్కనే అమరావతిలో ఉన్నప్పుడు మళ్ళీ విజయవాడ విశాఖపట్నం మధ్యలో నాగార్జున సిటీ క్యాంపస్లో నాగార్జున సిటీని ఇంకో ప్రాంతానికి తరలించి అక్కడ క్యాపిటల్ పెడతాడా జగన్ అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒకప్పుడు ఆ ఆలోచన కూడా ఉండే. కానీ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి విశాఖకో లేదా కర్నూలుకో రాజధానిలో మార్చే సాహసం బహుశా చేయకపోవచ్చు. ఇక గ్రాండ్ ప్లాన్ ఆఫ్ అమరావతిని వదిలేసి ఆ విజయవాడ విశాఖపట్నం నగరాల మధ్య రాజధాని అనే ఆలోచన జగన్కు ఉన్నట్లుగా కనిపిస్తోంది.